చిన్న పిల్లకి చిత్రదే బొమ్మడిల్లాగా బాగుంది. పెద్ద అమ్మాయి చింతామణి పొదరిల్లాగా సుందరంగా ఉంది. ఇది కదంటే బాబా ఊతు బంగాలాగుంది. మోజులంతకాలం బూజులు ఎవరొకరు మోజు తీరిపోయిందా? బూజు మిగిలిపోయింది బాబు. మోజు తీరిపోయిన తర్వాత మిగిలేది పూజే కదండి. ఓరే ఏమన్నా పూరికి పిలిపించి దురిపించుకోవచ్చు కదా. ఏంటండి బూజు? ఆ పూరికి వచ్చేవాడు ఎవరున్నాడండి ఈ రోజుల్లో? మా కొట్లో గొప్పతోటి పంపించమంటావండి. గుమస్తా అంటే కుర్రాడండి. కొట్టుడా? కొట్టుడే మహానుభావుడు ఇక్కడికి వచ్చినట్టున్నాడండి. కొట్టుడైన చాలా కట్టుడా తప్ప అలా కట్ట సత్యమందిని మొదలెడితే ఒత్తిడి దొరుకుతాడు. బూజు బాబు కుర్రాడు దొరకలాగా నీకు ఆ భయపడలేదు. వాడు చాలా ప్రియమైన కొడుకు. కుంచు కట్టి తోరాలు దురుకుతాడు బూజు. బాబు వాడు వాడు ఉండాలి కదా. అంతేలేండి బాబు గారు. బాబు గారు ఏం చెప్పంటారండి? ఏంటండి అమ్మాయి పిల్లలండి. అమ్మ కొడుకు మాట అమ్మాయి వస్తుందిలేండి. ఏం చెప్పంటారండి? ఉన్నది కాకపోతే లేదు. నా తొలగాలి నుంచి నేనెక్కడ చెప్తానయ్యా. మొన్న మేలువని కచేరీలో చూసిందటండి. ఎవరు? అమ్మాయి అండి. ఇది వెనకాల ఉంది కదా. ఏమిటండి అన్ని పిచ్చి పరిస్థితులు? ఏమలేదు. ఎదుగు ఎదురు కూడా గొప్ప ఆ వెలుగు నుంచి మేము ఎందుకు చూస్తామండి? మా ముందు మీరు కూర్చుంటారు. మీ ముందు మేము భక్తనాట్యం ఏమైందండి? ఏమిటండి? అయ్యో ఏమిటయ్యా బాబు? ఏమిటండి? అమ్మ కొడుకు మాడ అయ్యో భరతనాట్యం అండి. ఆడేటప్పుడు పుష్పమానం తిరుగుతాడండి. అప్పటి నుంచి ఒకటే పలవరంత, ఒకటే ఉలికి పాటు, ఒకటే ఎగిరి పడుతుందండి. ఇది అక్కడే పడుతుందా పక్క పక్కన పడుతుందా? మధ్యనే పడుతుందండి. పైన పొరుగు తాగేమో చాలనుకోండి తండ్రి. కాకపోతే చెందమన్నా దూరేమో. అదే మాట్లాడండి చంద్రులు పట్టుకుని. అది సడన్ గా చూస్తుంది కదా తోడుతుంటుంది. భూత వైద్యుడు తీసి పెట్టకపోయారు. చూపించానండి. మా మేనమోహన్ ఉన్నాడండి. మీసాలు మోసాలు కావాలి అండి. విమానంలో చూపించానండి. లోపలికి తీసుకెళ్ళాడండి. ముగ్గేసాడండి. ముగ్గులో కూర్చోబెట్టి 2 నిమ్మకాయలు కోసి ఏంటండి నిమ్మకాయ పట్టం అది చేసాడండి. ఏం కాదు డాక్టర్ తీసి పెట్టకపోయారు. చూపించాడండి. ధర్మాస్పట్లో చూపించే ధర్మాస్పట్ అయితే మీకు అన్ని ఫ్రీ. లోపల తీసుకెళ్ళి సమయాన్ని డాక్టర్లని మూసేసి చేస్తాను తప్ప ఏం జరుగుతుందా అని రాను చూసానండి. ఉండదు ఒకుండా ఉండదేంటండి. జరిగింది. లోపల తీసుకెళ్లి జల్లికాలా పడుకోబెట్టారండి. ఈజీగా ఉంటుందని డాక్టర్ బల మీద పడుకోబెట్టారా? అవునండి. అవునా? డాక్టర్ బల మీద పడుకోబెట్టి చేస్తాం. అది ఎదురు ఇంత పురుగు బాబు. అదే చెతస్కో. అది ఎంత పురుగుంటే ఆయన పెద్ద డాక్టర్ అన్నమాట. బాబుగారు అది అక్కడక్కడ పెట్టి చూస్తారండి. డాక్టర్లు ఎక్కడైనా పెట్టుతున్నారు తప్ప వాళ్ళ లైసెన్స్ ఉంది. ఏమన్నారు? లేచిపోమన్నారు. అయిపోయిన తర్వాత లేచిపోమంటారు. ఇదేం ప్రేమ పిచ్చి కాదండి. మీ మీద ప్రేమ పిచ్చండి. నువ్వు చెప్పేది యథార్థమా? ఎలక్షన్ వర్షాలు మేము ఎందుకు చెప్తామండి? యథార్థం అండి బాబు గారు. అమ్మతోడండి. అయితే నేను ఇల్లు బయలుదేరిన వేళ విషయం చాలా మంచిదన్నమాట. అడుగు పెట్టి పెట్టడం లేదు. తోకలు ఏమిటండి? కాబట్టి ఇవాళ లేచి లేవగానే ఎవరైనా మా అతను మొక్క చూశారు. మొక్క చూశారు. ఎక్కడి స్వర్గంలో పడ్డారు. మీ మాటకేమో కానీ ఈ పొద్దు మామి మంచి మొక్కనే చూస్తుందండి. లేకపోతే మీ అంతటి వారు ఎదురు డబ్బులు
వ్యాపారం లేదు కదా. పోలీసులో ముగ్గురు పోలీసులు అయితే మాకేమిటండి బాబు, మనకు లేదు, మన అత్తలు పొందాయి. ఏమన్నా పంపించమంటే పెట్టి ఏమన్నా పంపించడం పూటకు పూర్తిగా పొలం కావాలైనా. ఓ మై గాడ్, ఓటకు తులం అవునండి. ఓళ్ళు పొలం పోటు పుస్తలే ఉందండి. మీరు ఎక్కడికైనా పడతారు తులం కూడా కావాలండి. ఎలా చేస్తావు? ఎందుకండి పెద్దదాన్ని అయిపోయింది కదా బాబు, నిద్ర పట్టదండి. అంత నల్లబం చేసుకుని మెట్టపట్ల మనసు వేసి పడుంటే దిగ్గేవాడు 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 ఎక్కేవాడు దిగేవాడు మేడం ఇంటి ఎక్కేవాడు. మేడం ఇట్లా సరే కానీ తప్పెట్టే కానీ మీ ఇంట్లో స్పూన్స్ ఉన్నాయా? స్పూన్స్ ఏంటండి? చెంచాలు లేవండి, మా దగ్గర అన్ని శాస్త్రలేని ఆయన. పర్లేదు, ఒక సాతం తీసుకుని కావాల్సిన అన్నం మొదలు వేసుకుని వేసుకుని అదేంటండి అలా ఎందుకండి? సరిపోదు సపోర్ట్ అండి. రంగంలో ఉండబట్టు సేవించి 100 చేతులు తగనేమో ఏమండి చచ్చూరుకుంటాం. సరేనండి బాబు గారు, సిగ్గుమాలింది అంటే ఏంటి? సిగ్గుమాలింది అయ్యా, సిగ్గుమాలింది అంటే తెలీదా? సిగ్గుమాలింది అంటే ఏంటి? చుట్ట ముక్క నాయన. కళాభిమానులు కళాపురుషులు మా ఆరోగ్య ఆచార్యబాబు గారు శ్రీమంతులు సుబ్బారావు గారు నన్ను ఆస్వాదిస్తూ 50 రూపాయలు నాకు ఇచ్చారు. ఇటువంటి 50 రూపాయలు ఆ రాజరాజేశ్వరి మాత రామలింగేశ్వర స్వామి వారికి అష్టైశ్వర్య బహుపాఠంలో వస్తుందా మరి మరి కోర్టు ప్రార్థిస్తూ వారికి మా కళాభావం తెలియజేస్తున్నాం. నాకు చుట్టాభ్యాసం లేదు, సిగరెట్ తో కలుసుకో. నాకు సిగరెట్ అభ్యాసం భయపడుతూ తక్కువ వస్తుందండి. ఏం సిగరెట్ ఉంటుందో? ఏం సిగరెట్ అండి? షో అంటే మొత్తం తెలిపే ఉత్తర ఎరుపు. నీకు నచ్చిందే నాకు దొంగలు తీసుకో, నడపడ నాకిచ్చి. బాబు గారు మా చేతికి వచ్చిన జరిగే పదేనా అండి? నలభై నలిపితే నీకు పనిచేది, నాకు పనిచేది కానీ ఉంచుకోండి, డబ్బిస్తా కొనుక్కో. బాబు గారు మీ రతనాలు చేయకుండా రాగి డబ్బు పుచ్చుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదండి. ఇష్టం ఉండదు, పొలం పడాల్సిందే. తమదయ్యండి బాబు గారు, తమదయ్యండి. ఉంటా ఏంటి బాబు ఏంటండి? ఎక్కడో గాడి 2 అస్తులు గవర్నమెంట్ వారు పెట్టి కాడే కదండి. అలాగేనండి బాబు గారు. అదేంటి బాబు స్టార్టింగ్ ట్రబుల్. అయ్యో బాబు నాకేం కూర్చుంటే అదే పుట్టుకుంటూ ఉండవలసిందేమో. మారుపల్లి గ్రామంలో శ్రీహరి ఇంట్లో రూపాయి ఒక్క. అదే భాష బాబు, రూపాయలకు ఇచ్చేసి ఖర్చుతున్నారా? ఏంటంటే ఆ భాష ఏంటి? ఏంటి ఏంటండి అది? రామకోటి అంటే శ్రీరామకోట. ఏ పొలంలో గోపురంలో రాస్తారు, ఇటువంటి పొలంలో శ్రీరామకోట రాశారండి. ప్రదేశం ఏదైతే గతప ఉద్దేశం ముఖ్యంగానే ఇది వరకు మా ఈరు అడ్డుకోడు. ఏదో వచ్చినాక నేను రాద్దామని గతప నీకు రూపాయలా? రూపాయలు బాబు. దాంట్లో నేను అనిపి అంటే 10 రేఖలు చిత్రకిచ్చి ఏడ్చెంగా గుమ్మ పట్టుకుని చూసుకుని కొట్టుకుంటూ తినమను. ఎవరో వస్తే లేదు, అమెరికా ఆటలు కొట్టలేదని చెప్పను. అలాగండి. మా అమ్మాయి వేసరికాయలు మా అమ్మరాలు పట్టాలు ఏం తెలండి. మరి ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఎవడాడు ఇక్కడ మీరు లేదు తప్ప ఎవరు లేవండి. పటాపట్ అయితే మంచి అంటున్నారా? రకం పప్పండి. మొన్న మేము తెలుగు మహాసభకు అమెరికా వెళ్ళాం కదండి, వాళ్ళు చల్లగా దిగిపోయిందని నోట్లో పెడితే ఆడితే చల్లగా దిగిపోతాయి. అవునండి, అక్కడ పెట్టారా? అవునండి. ఇంకా మా ఊరు రాలా, మా ఊళ్ళో దొరికి పప్పడికి పంపిస్తా. ఏమేమి ఎంత పంపించమంటావు? రాసుకుంటారా? గుర్తుంచుకుంటారా? మంచి రాసుకుంటాను. జాగ్రత్తగా రాసుకోండి. రాత మా గ్రామానికి వచ్చారు మహానుభావులు శక్తి గారు. ప్రప్రదంగా మా ఇంటికి వచ్చారు కాబట్టి శ్రీరస్తు ఈ మొన్న సీట్లు బిడ్లు ఎక్కువే. శ్రీరస్తు, శుభమస్తు, శుభమస్తు, మూడోది మీరు పెట్టాలండి. అది లేకపోతే పని అవుతుంది. వస్తున్నారా? ఒక్క పావులా పసుపు వస్తుంది.
పావుల పుష్ప ఉంది కదండి. ఈ ముండ దోసేస్తే చెప్పి జనాలేమో కళాకారులు చెప్పుకున్నారు. ఈ పావుల పుష్ప బాగా తీసుకుంటా ఉందండి ఇది. ఒక 10 రూపాయలు కుంకుమ రాసుకోండి. ఇంకో పావుల దగ్గర పెట్టకపోతే ఉంది పావుల దృఢం 10 రూపాయలు ఒక్క రూపాయి పొర రాసుకోండి బాబు, ఎందుకన్నా మంచిది. కాల్చినప్పుడు భయపడి వచ్చాను. అనాథంగా ఇంట్లో ఉన్న నగరంగా ఉంటే మీద చేసుకున్నాను. రాసుకున్నారా బాబు? రూపాయి 60 రాసుకున్నారు కదా. జీడిపప్పు రాసుకోండి. జీడిపప్పు చెప్పండి. ఒక చేసుకోండి. బాబు ఇక్కడ ఏమన్నా దుకాణం పెట్టామంటే నేను వాళ్ళని బాబు జాగ్రత్త. మా వాళ్ళు మంచిగా వస్తానంటే బాబు. రూపాయలు ఉండడం తప్ప పప్పు పంపించమంటావు గుండెపప్పు పంపించమంటావా? గుండె కానీ ముడక నేను తిరుగుతూ ఉంటాం. ఇంకేం కావాలండి? జీడిపప్పు రాసుకోండి. జీడిపప్పు అయిపోయింది. బాదం పప్పు రాసుకోండి. బాదం పప్పు ఎంత అడుగుతుందా? కొద్దిగా రాసుకోండి. బాదం పప్పు చెప్పండి. రాసుకుంటారా? ఓ బస్తాయి వేసుకోండి. మహానుభావ జాగ్రత్త. ఇక్కడ ఏ దుకాణం పెట్టా నేను మా అబ్బాయిలో పడలేదైనా. బాదం పప్పు ఒక బస్తా అయితే బాగుంటున్నారండి. రైల్లో ఏదో సిటీ గారు కాబట్టి పప్పులు పంపిస్తారు. ఒక బస్తాయే కొనలేకపోతున్నాం ఇప్పుడు. బాదం పప్పు బస్త ఇంకేం కావాలి? పిస్తా సత్తా పిస్తా ఎంతండి? వేసుకోండి తృప్తిగాను. చెప్పండి చెప్పండి. వేసుకోండి. అమ్మాయితో మాట్లాడకుండా పోతామన్నా ఏంటి? అది ఉద్దేశం ఏంటి? అమ్మాయితో మాట్లాడకుండా పోతాను కదండి. బస్తాలు పిస్తా పావులో రూపాయ 30 అనుకున్నాం తప్ప ఈ లక్ష దానికి పెట్టిందని చెడ్డగా ఉండాలి. ఇంకేం కావాలండి? ఆ చేతితో పోగొట్టు పంచదార పంపారనుకోండి, వారం రోజులు చేద్దాం పెట్టుకుంటాం. అసలు ఏం చేసుకుంటారే? మేము తింటామంటండి. మా ఇంటికి వచ్చి గొప్ప పోయి పెడతామైనా ఉప్పాలు వేసుకుంటాం. కంపగా ఉంటుందండి. సరఫరా మాయిని సప్లై ఇదినా కదండి. సరే అన్ని పప్పులు బాగానే ఉంది. దేశంలో విరివిగా దొరికే పప్పు మన దేహాన్ని బాగా ఉపయోగపడే పప్పు అని కూడా మర్చిపోయేవి. అవును, పెద్ద వయసు అయిపోయింది కదా మర్చిపోతాం. చేస్తానే చెప్పండి. అరబస్తా జీడిపప్పు అడిగానండి. బస్తా బాదం పప్పు అడిగానండి. బస్తా పిస్తా పప్పు అడిగానండి. పౌరం కూడా పంచదార 2 బస్తాలు గన్నేరు పప్పు. గన్నేరు పప్పు తినే తరపు మాకేమిటండి? వ్యాపారం చేస్తూ ఉంటారు. గన్నేరు పప్పు ఏంటనక్కర్లా. బస్తాలు 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 జీడిపప్పు తింటాం ఉండగా లేదు. దీని అమ్మ బాబు మరి ఏంటంటున్నారు? మా బాగుంటి ఖర్చు పెట్టాలంటే మరి మాట్లాడుతున్నారు. అయ్యని నాలుగు పంపిస్తారు కానీ అమ్మాయి పిల్లలని ఈ అమ్మ కొరకు మాట అమ్మాయిని పిలుస్తాను. అదేమే అంటున్నారు? వాడు రంగనాయకి. ఆ రంగనాయకి ఈ రథంలో వస్తున్నాడు అంటే భారతీయుడుగా పుణ్యాడు. టీవీగా కన్నుడు ఎవరో ఫ్రెండ్స్ కోసం బలవంతం పెడితే 5-6 ఫ్యాక్టరీగా ఎన్నిసార్లు చేస్తున్నాడండి. అసలు విషయం తెలిసేదాకా ఎన్నిసార్లు చెప్పలేదు తప్ప తప్పేనంటావా? తప్పులేదా? మీ దగ్గర ఇక్కడ మీ షోకి ఇక్కడ మీ టీకి ఇక్కడ రానుగాయకుండా రంగనాయకు బాగున్నారు. చింతపండు కొట్టు మీద చింతపండు కొట్టండి. చింతపండు కొట్టు. మరి ఏంటండి? ఎందుకు కోపడుతున్నారు? ఏం కొట్టండి? న్యూ క్లాత్ మర్చెంట్. చిచ్చి ప్రాబ్లం న్యూ క్లాత్ మర్చెంట్ అంటే
కొత్త బట్టలు చెప్పాలి, కొత్త బట్టలు నా బట్టలు రాయడే మాకు ఇంక ఏదో రాదు కదండి. అవునులే, తాను మీకు పంపించాం, కట్టేసుకుని కుక్కలు మాకు పంపించండి. అప్పుడు మీరేం చేసుకుంటారండి? అది ఏడుకు మళ్ళీ సప్లై చేస్తాం. అలాగే వెళ్ళి బాబుగారు, అలాగే సరే కానీ అమ్మాయి పిల్లవేని అమ్మాయి ఏమంటుందో విన్నారా? ఏమంటుంది? శక్తి బాబు గారు చాలా అందంగా ఉన్నారు, నల్లగా తాజాగా ఉంటుందండి బాబు. బాబు నల్లగా ఉన్నట్టుందా? అవునండి. అదంతా కొన్నావా? ఎందుకండి అమ్మాయి అంటుందండి. ఎప్పుడు 6 మాసానికి ప్రాణించుకుని యాడికి వసుకోదండి. నువ్వు ఇలాగ నల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు అనుకో, అంగేమైపోతానే. లేదండి, అయినా నాకేమి ఇచ్చానండి, నాకేమన్నా ఇస్తే చెప్తానండి. ఆ పక్షు పట్టింది నా ఫ్యామిలీ చేయండి బాబు. నల్లగా ఉన్నట్టుందా? అవునండి. అందరూ ఎర్రటోళ్ళ కోసమే పట్టే నాలంటి నల్లటోళ్ళు పరిస్థితి అయినా ఈ నలుపుకో చేరుతుంది. విష్ణువు